లక్ష్మి, ఏమిటండి? రాణి నేను కొట్టిందా? అది కాదండి. నీ సంజయ్ నాకు అక్కర్లేదు. నా మీద ప్రమాణం చేసి చెప్పు, అది నేను కొట్టిందా లేదా? ఏమిటండి మీరు కూడా? ఏదో చిన్నపిల్ల ఆవేశంలో తెలియక చేసుకుంది. అదెవరు నిన్ను కొట్టడానికి? ఒళ్ళు పొగరికి కాకపోతే నా భార్యను కొట్టడానికి దానికి ఎంత ధైర్యం? దాన్ని ఏమండి, ఆ అమ్మాయి స్థానంలో నేను అదే పనిచేస్తాను. లక్ష్మి, అవునండి, మన పెళ్ళి 6 నెలలు కూడా కాలేదు. నేనే మిమ్మల్ని వదిలి ఒక క్షణం ఉండలేకపోతున్నానే. అలాంటిది చిన్నప్పటి నుంచి మీతో పెరిగి మీతో తిరిగి మీతోనే బతుకు పంచుకోవాలని ఆశపడ్డ అమ్మాయి మనసు తన స్థానంలో ఊరు పేరు లేని పరాయిదాన్ని నేనొచ్చేసరికి తట్టుకోలేక ఆవేశపడింది. మీకు తెలీదండి, మన పెళ్ళయ్యాక ఈ ఇంటి నుంచి వాళ్ళు మునుపట్ల ఏ సాయం పొందలేకపోతున్నారు. ఒక్క పూట గడవడమే కష్టంగా ఉంది. ఊళ్ళో నలుగురు నా వల్లే మీరు వాళ్ళని చూడడం మానేశారని, నేనొచ్చి మీ అక్క తమ్ముడు బంధాన్ని చెడగొట్టి ఆ కుటుంబాన్ని బచారు పాలు చేశానని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పెళ్లికి ముందు మీరు వాళ్ళని ఎలా చూసేవారో ఇప్పుడు అలాగే చూడండి. ఆ పిల్లని ఎలాగైనా ఒప్పించి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. అది మీ బాధ్యత. ఆహా, సరే, ఇంకా ఏమేం చేయాలో చెప్పండి. అడిగారు కనుక చెప్తున్నాను. మీ అమ్మగారు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. మా అమ్మని ఇక్కడికి తీసుకొస్తే రాగానే ఆడపుల్ల నీ మీద పడుతుంది తెలుసా? ఏ అత్తగారి చేతిలో కష్టాలు పడాలని ఆశగా ఉందా? పెద్దావిడ 4 మాటలంటే నష్టమేం లేదు. ఇల్లాలంటే పెద్దవాళ్లతో పసిపిల్లలతో కలిసి బ్రతకాలండి. చాలా తెలుసే నీకు. ఏమీ తెలియని పసిపిల్లవ అనుకున్నాను. అనుకోండి, ఇంకో 6 నెలల్లో పిల్లాన్ని ఇవ్వబోతున్నాను. అప్పుడు కూడా పసిపిల్ల అనుకుంటారా? అమ్మ దొంగ, మరి చెప్పవే.